బిగ్ బాస్ సీజన్ 9లో ఆరో వారం కెప్టెన్సీ ఫైట్ చాలా గట్టిగానే జరిగింది. ఈసారి వైల్డ్ కార్డ్స్ నుంచి పోటీ వచ్చేసరికి పాత హౌస్మేట్స్ పోరాడక తప్పలేదు. అయితే ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 ఇంటి కెప్టెన్ డిక్లేర్ అవుతున్నాడు. అయితే ఆల్రెడీ సోషల్ మీడియాలో కెప్టెన్ ఎవరన్నది వైరల్ అయింది. అంతేకాదు కెప్టెన్సీ ప్రమాణ స్వీకారం వీడియో వైరల్ అయ్యింది. బిగ్ బాస్ సీజన్ 9లో ఆరో వారంలో కెప్టెన్ గా ఒకరు కాదు ఇద్దరు కంటెస్టెంట్స్ అయ్యారు. బిగ్ బాస్ హిస్టరీలోనే ఇలా ఇద్దరు కంటెస్టెంట్స్ కెప్టెన్ గా చేయడం ఇదే తొలిసారి. సీజన్ 9లో ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో సుమన్ శెట్టి ఒక కెప్టెన్ గా ఎంపిక కాగా, మరోపక్క నిఖిల్ గౌరవలలో సౌండ్ టాస్క్ లో గౌరవ్ గెలిచి అతను కూడా కెప్టెన్ అయ్యాడు. సో ఈ వారం ఇద్దరు కెప్టెన్స్ హౌస్ ని నడిపిస్తారన్నమాట. అయితే సుమన్ తో గౌరవ్ కెప్టెన్సీ షేర్ చేసుకోవడం ఆసక్తి కలిగిస్తోంది. బిగ్ బాస్ సీజన్ 9లో మొన్నటి దాకా కంటెస్టెంట్స్ గా కూడా చాలా వెనుకబడి ఉన్న సుమన్ శెట్టి ఈ వారం కెప్టెన్ గా గెలిచాడు. కెప్టెన్ అయిన తర్వాత సుమన్ శెట్టి ప్రమాణ స్వీకారం చేశాడు. అధ్యక్ష, నేను కెప్టెన్ అయ్యాను, నిజంగా నిజాయితీగా ఉంటా అని ప్రమాణం చేశాడు. సుమన్ శెట్టి ఈ ఓత్ సీన్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వెంటనే కళ్యాణ్ రాము వచ్చి సుమన్ శెట్టిని తమ భుజాల మీద ఎత్తుకున్నారు. తప్పకుండా సుమన్ శెట్టికి ఈ ఎపిసోడ్ మంచి హై ఇస్తుందని చెప్పొచ్చు. అంతేకాదు కెప్టెన్సీ షేరింగ్ అనేది కూడా సంథింగ్ స్పెషల్ గా ఉంది. ఆల్రెడీ ఈ వారం సుమన్ శెట్టి నామినేషన్స్ లో ఉన్నాడు. అతను కాకుండా దివ్యారాము డేంజర్ జోన్ లోకి వెళ్లే ఛాన్స్ ఉంది. బిగ్ బాస్ సీజన్ 9లో వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఆట మారింది. గురువారం ఎపిసోడ్లో రమ్యకు ఉన్న స్పెషల్ పవర్ ద్వారా ఆమె చాలా ఎక్కువ ఐటమ్స్ బిగ్ బాస్ని అడిగి తెప్పించుకోగా ఆ ఫుడ్ అంతా తినడానికి ఇబ్బంది పడింది. అయితే ఫుడ్ వేస్ట్ చేస్తున్న కారణంగా రమ్యకి ఇచ్చిన స్పెషల్ పవర్ క్యాన్సిల్ చేశాడు బిగ్ బాస్. ఇక హౌస్లో స్ట్రాంగ్గా ఉండాలి, అసలు ఎమోషనల్ అవ్వొద్దు, ఏడవడం జరగొద్దు అని తనూజకి చెప్పిన ఆయేషా కూడా కెప్టెన్సీ టాస్క్లో ఓడినందుకు ఏడ్చేసింది. ఆమె బయట చూసి వచ్చి తనూజ ఏడవడం నచ్చలేదని చెప్పి వచ్చిన 4వ రోజే 2-3 సార్లు ఎమోషనల్ అయ్యిందని ఆడియన్స్ అనుకుంటున్నారు.